నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. రాష్ట్రంలో వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందో తెలియక అందరూ తలలు పట్టుకునే పరిస్థితి. మొన్న 42 మంది తిరుగుబావుట ఎగరవేశారు. దాని గురించి మర్చిపోకముందే తాజాగా కొంతమంది మంత్రులకు ఎమ్మెల్యేలకు సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి ఫోన్లు వస్తున్నాయి. వీళ్ళంతా హుటాహుటీన పరుగులు పెడుతున్నారు. నిన్న ఉషా శ్రీచరణ్ కూడా ఆ విధంగానే వెళ్ళింది. పైగా రోజా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది, నా టికెట్ ఎవరికి ఇచ్చినా నాకేం ఇబ్బంది లేదని. సో అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా మార్చి కొత్త ముఖాలను పెట్టే ప్రయత్నం చేస్తున్నాడనే టాక్ అయితే నడుస్తుంది. నిజమేనంటారా? ఖచ్చితంగా అండి. ఇది ఒకటండి, దీనికి పూర్వపరాలు ఏంటంటే అతను పీకే ఉన్నాడు కదండి, ప్రశాంత్ కిషోరు మీరు ఏ విధంగా కూడా గెలిచే అవకాశం లేదు అనేసి ఆయన రిపోర్ట్ ఇచ్చేశాడు. నేనేమి ఇంకా మీకు వ్యూహాలు చెప్పగలిగిన దశలో లేను, ఇక మీరు ఏదన్నా మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అని ఇక్కడ తెలంగాణలో ఏదైతే చెప్పాడో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా అదే హెచ్చరిక ఇచ్చేశాడు. వీళ్ళు పిలిచి అడిగారు ఏదైనా వ్యూహం చెప్పండి ఇప్పుడు ఎట్లా అని. వ్యూహం చెప్పినప్పుడు మీరు నన్ను పాటించలేదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొద్దని చెప్పాను. నేను అరెస్ట్ చేసిన ఎప్పుడైనా సరే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసిన ప్రభుత్వాలు పడిపోయినాయి. మీకు అది చెప్పినా మీరు వినకుండా ముందుకెళ్ళారు, అక్కడి నుంచి మీ ఫాల్ స్పీడ్ అయింది. దానికి తోడు ప్రభుత్వ నిర్ణయాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీల మీద కూడా వ్యతిరేకత ఉంది అని చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రోగిని కనుక పెద్ద ఆసుపత్రిలో ఇంటికి తీసుకెళ్ళిపోమంటే తీసుకొచ్చి ఊరికే పడుకోబెట్టరు కదండి. అల్లం రసము, వెల్లుల్లిపాయ రసము, అదో ఇదో వేస్తారు కదా వంటింటి వైద్యం. ఇప్పుడు ఆ వంటింటి వైద్యం లాగా ఇప్పుడు వీళ్ళు ఈ మార్పులు చేర్పులు చేస్తే అన్నా ఏమన్నా ఫలితం వస్తుందనే ఆఖరి ప్రయత్నంగా జరుగుతున్నదండి ఇది. ఇప్పుడు మొన్నేమో ఒక 42 మంది వ్యతిరేకత వచ్చింది, వాళ్ళని బుజ్జగించమనేమో ఆయనకి మిథున్ రెడ్డికి అప్పచెప్పారు. మిథున్ రెడ్డి ఇక్కడైతే బయటకు వస్తుంది ఇదంతా గందరగోళం అని హైదరాబాదును ఆంధ్రప్రదేశ్ కాకుండా బెంగళూరులో వాళ్ళ ఓన్ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి నచ్చచెప్పడానికి ప్రయత్నించినా అది వికటించింది. వికటించిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేశాడు, నా ప్రయత్నాలు ఏం ఫలించలేదు, ఎవరికాళ్ళు మా ప్రయత్నం ఏదో మేము చేసుకుంటాము, మాకంటూ కొంత బలం ఉంది, కేవలం ఏదో ముఖ్యమంత్రి గారి బొమ్మతో మేము గెలవలేదు, అదేంటనేది మేము చూపిస్తాము ఇవన్నాడు. అంతే తప్ప మా రాజకీయ జీవితాన్ని ఆయన చేసిన వైఫల్యాలకు బలి చేసుకోలేము. పరిపాలన అనేది ముఖ్యమంత్రి చేశాడు, ఆ నిర్ణయాలన్నీ కూడా మమ్మల్ని పిలిచి చేశారా, ఏ నిర్ణయంలో మా పాత్ర ఉంది, మంత్రుల పాత్ర లేనప్పుడు మాదేంటి, కాబట్టి మమ్మల్ని బలి చేయటానికి మేము ఒప్పుకోము, మా రాజకీయ జీవితం కోసం మేము పోరాడతాం, ఆ పోరాటంలో ఓటమి చెందినా మాకు పర్వాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డిని బయటపడినాం, మాతో మేమంటూ మునిగితే పార్టీని కూడా ముంచేది కరెక్టు అనేసి వాళ్ళు కుండ పగలగొట్టినట్టు చెప్పారు. అదే విషయం మిథున్ రెడ్డి తీసుకొచ్చి చెప్పాడు. చెప్తే అప్పుడు ఈయన వీళ్ళ మీద ఫైర్ అయ్యాడు, మీరు ఎంత వచ్చేదాకా నాకెందుకు చెప్పలేదు, నాతో చెప్తే నేనేమన్నా చేసేవాడిని కదా అని. అయిన తర్వాత ఇప్పుడు ఇక గ్రూపులుగా పిలిస్తే తేడాగా వస్తుందని చెప్పేసి అసలు రావటం కూడా మానేశారు. మొన్న 15 మందిని పిలిస్తే 5-6 వచ్చారంట. వచ్చి ఇప్పుడు విడివిడిగా పిలిపించి చెబుతున్నారు. అది ఏంటి, ఒకటి నియోజకవర్గం మార్పు కానీ కొంతమందికి ఏమో మీకు ఇవ్వమంచి కానీ చెబుతున్నారు. ఏది చెప్పినా ఇప్పుడు మొన్న రోజా గారు తిరుమలలో అనుకుంటాను, నా సీట్ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు నేను చేస్తా అని. ఇప్పుడు అంతకుముందు ఆమెకి అసలు మినిస్టర్ ఇచ్చే ఉద్దేశం ఆయనకు లేదండి, ఆయన ఏపీఐసి చైర్పర్సన్కి ఇచ్చారు. అవును, ఇస్తే మంత్రివర్గం ఏర్పాటు ముందు ఆమె రిజైన్ చేసేసింది. రిజైన్ చేసేస్తే మళ్ళీ ఈమెను అసంతృప్తి వస్తే ఏం గొడవ వస్తుంది అనేసి ఆయన మళ్ళీ మినిస్ట్రీ ఇచ్చాడు. ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్. ఇప్పుడు అక్కడ ఏంటంటే నియోజకవర్గం నగరంలో చాలా తేడా వచ్చింది. రోజాకి కనుక ఇస్తే మేమే ఓడిస్తాం, ఎవరు ప్రతిపక్షాల వాళ్ళు ఓడించక్కర్లేదని అల్టిమేటం ఇచ్చారు సొంత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అందుకని రోజా గారికి ఆ విషయం తెలుసు, ఎట్లాగో నాకు సీట్ ఇచ్చినా గెలవటం కష్టం అంటే రకరకాలు జరిగింది నియోజకవర్గంలో. దాని మీద ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదని ఆమెకే అర్థమైపోయింది, ఈయన ఇవ్వడానికి కూడా అర్థమైంది. అందుకే ఎవరికో ఒకళ్ళు ఇప్పుడు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఎట్టాగో ఆమె ఇంకో పార్టీకి వెళ్ళినా సీట్ ఇచ్చే పరిస్థితి లేదు, సీట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి కూడా లేదు. ఇక అట్లాంటప్పుడు గౌరవంగా కనుక పక్క తప్పుకుంటే మళ్ళీ రేపు ఏదైనా అదృష్టవశాత్తు కనుక జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకోండి, అప్పుడు ఏదైనా త్యాగం చేశాను అన్నట్టు ఉంటుందని, అదే లేదన్నా ప్రయోజనమైన ఉంటుంది అంతే. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కన్నా భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు అలిగి పని పోటీగా చేసే పరిస్థితి కూడా కాదు. పని ఈమెకి ఎవరైనా వ్యతిరేక ఏదైనా రాజకీయ పార్టీ ఎవరు ఇచ్చి తట్టుకోలేరు. అందులో ఆవిడ ఇటీవల ఐరన్ లెగ్ ఐరన్ నోరు అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. లెక్క కన్నా ఇప్పుడు నోరుతో భరించలేని స్థితికి వచ్చింది ఆమె. జగన్మోహన్ రెడ్డి గారికే తలనొప్పిగా తయారైంది.
జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకోటి ఏంటంటే అండి, ఆయనకన్నా ఎవరన్నా ప్రజాకర్షణ పొందగలిగితే అసలు ఆయన తట్టుకోలేడు. అందుకని అసలు ఆమె చాలా రోజులు ఆమె మంత్రివర్గంలో కూడా రానివ్వకుండా ఉంచాడు. ఎందుకంటే ఏ మాటకు ఆ మాట ఆమె మాట గళగళ మాట్లాడగలదు. అది చెడో మంచో ఎక్కువసార్లు నెగిటివ్ రిజల్టే వస్తుంది, అది వేరే మాట. అదేలేండి, మన క్రికెట్ విషయంలో మనం చూసాం ఇండియా గెలిచింది అనేటప్పటికి పాపం బాగా ట్రోల్ చేశారు. వాస్తవానికి దానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే స్వీట్లు పంచుకోవాలన్న ఆలోచన రావటం అంటే ఆమె ఏదొచ్చినా పట్టుకోలేదు. సంతోషం వచ్చినా పట్టుకోలేదు, ఆగ్రహం వచ్చినా పట్టుకోలేదు, దుఃఖం వచ్చినా పట్టుకోలేదు. ఏడుస్తుంది బోర్న. ఎమ్మెల్యే అయ్యి ఏడు చేసింది తట్టుకోలేక. అసలు మన ఫస్ట్ టైం, ఎందుకంటే ఆమె జీవితంలో ఎమ్మెల్యే అవుతారనుకోవాలి. అంతకుముందు ఆయన చెంగల్రెడ్డి అని ఉండేవాడండి, ఈయన ప్రత్యర్థి. ఆయన చాలా పవర్ఫుల్ వీళ్ళందరి మీద. తర్వాత ఈయన కూడా ఎవరు గాలివి ముత్తుకృష్ణ నాయుడు కూడా అదే నగరి నియోజకవర్గం. వీళ్ళంతా పవర్ఫుల్ లీడర్స్, బాగా స్థానికంగా పలుకుబడి ఉంది అనుకుంది. వేడి చేసింది ఒకసారి గెలిచారని చెప్పేటప్పటికి నమ్మలేదు. అంటే నేను ఎమ్మెల్యే అయ్యానా అని. అట్లా ఆమెకి అదొక ఇది ఉంది, ఇబ్బంది. కాబట్టి ఆమె చెప్పడంలో తప్పలేదు. ఇక ఎట్లాగో ఆమెకి ఎవరండి ఎవడో, ఎందుకంటే లోకల్గా అంత వ్యతిరేకత ఉన్న. కాన్స్టిట్యున్సీ మార్చే ప్రయత్నం ఏం చేయరా రోజాని? ఆ కాన్స్టిట్యున్సీ ఇక్కడే పరిస్థితి బాగాలేదండి. ఇంకా కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏంది ఇప్పుడు? అంటే మంత్రి విడుదల రజనీ మార్చారు చిలకలూరుపేట నుంచి. ఇక మార్చినా ఇది చెప్పే కదండి, పెద్ద హాస్పిటల్లోంచి ఇంటికి తీసుకెళ్ళిపోమంటే ఏదో వెల్లుల్లిపాయతోనో అల్లంతోనో వైద్యాలు చేస్తారు చూడండి, చిట్కా వైద్యాలు. ఇప్పుడు ఇవన్నీ చిట్కా వైద్యాలే. అసలు డాక్టర్ చెప్పేశాడు, అసలు మెయిన్ రోగి పరిస్థితి బాగాలేదు, ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టేమని. పడుకోబెడితే పక్కన వాళ్ళు వచ్చి చెబుతారు కదా, కొద్దిగా నోట్లో ఎల్లుల్లి రసం పిండండి, ముక్కులో అల్లం పిండండి, చెవులో ఇంకొకటి పిండండి, ఇట్లాంటి ఆల్టరేషన్లు ఇవన్నీ. ఎవడో గెలిచే పరిస్థితి ఉండదు, ఏముండదు. అది ప్రయత్నం, ఆఖరి ప్రయత్నం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి వైసీపీ ఎమ్మెల్యేలో ఉందంటారా? నియోజకవర్గం మార్పు కానివ్వండి లేదా తీసేయడం కానివ్వండి. ఏమండి, 42 మంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మా భవిష్యత్తు మేము తెలుసుకుంటామని చెబుతున్నారు. మా భవిష్యత్తును తేల్చాల్సింది మీరు కాదు. మేము మిమ్మల్ని నమ్మి మీ పార్టీలో చేరినందుకు మీరు దుష్పరిపాలన చేసి వైఫల్యం చెంది ఇవాళ మా రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టమంటున్నారు. పెట్టం, మేము పోటీ చేస్తాం. మాకు ఉండాల్సిన అంగు మాకుంది, అన్నీ ఉన్నాయి, అంగబలం అర్ధబలం. మేమేంటో చూపిస్తాం అంతే తప్ప మీరు దయాదాక్షిణ్యాల మీద మాకు ఏదో సీట్లు మార్చో లేకపోతే ఇవ్వనో చెబితే మీది అల్టిమేట్ కాదు, మాది అల్టిమేట్ అని చెబుతున్నారు వాళ్ళు. మా భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునేది మేము. మీరేంటి, మీ పార్టీ టికెట్ ఇవ్వరు అంతే, బీఫామ్ మీరు ఇచ్చేవాడికి ఇచ్చుకోండి, మా శక్తి ఏంటో కూడా మేము దిగి చూపిస్తామని చెబుతున్నారు. అంత క్లియర్గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మొన్న ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైందండి, అది ఇక ఒక్కసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇక వ్యక్తుల గురించి కాదండి. అది ప్రభుత్వ వ్యతిరేకత ఒక రోజులో 2 రోజుల్లో ఏమన్నా తీర్చగలుగుతారు వీళ్ళు? తీర్చలేరు. జరగాల్సిన నష్టం జరిగింది. ఆ రోజే కళ్ళు తెరవలేని వాళ్ళు చివరి టైంలో తెరిచి మాత్రం ఏం ప్రయోజనం? అందుకని ఈ చిట్కా వైద్యాలు చేస్తున్నారు, కానీ ఎవరు కూడా వినరండి. మహా ఉంటే 4-5 ఉంటారండి అట్లా. ఏది ఇప్పుడు రోజా గారిలాగా సరెండర్ అయ్యి పార్టీకి చెప్పేవాళ్ళు. ఇక వాళ్ళు కూడా చివరి నిమిషంలో ఒకసారి కడుపు మండింది అనుకోండి, సైలెంట్గా సాబిటేజ్ చేస్తారు. వీళ్ళు బయట సాబిటేజ్ చేస్తే వీళ్ళు సైలెంట్గా చేస్తారు. అంతే తేడా, అంతే.